ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వీ పోలవరపు నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం రామం రాఘవం. నటుడు ధన్రాజ్ కొరణాని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో అతనితో పాటు ప్రముఖ నటుడు సముతిరఖని కీలక పాత్రను పోషిస్తున్నారు. గురు పూజోత్సవం సందర్భంగా ఈ మూవీ నుండి తెలిసిందా నేడు అనే పాటను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఎమోషనల్గా సాగే ఈ మెలోడీ గీతంలో తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్స్ను చక్కగా క్యాప్చర్ చేశారు. ఈ పాటకు అరుణ్ చిడివేరు సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి రాశారు. అమలాపురం, రాజమండ్రి, రాజోలు, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న రామం రాఘవం తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి త్వరలో విడుదల కానుంది. ఈ ఏడాది బాలీవుడ్లో చిన్న చిత్రాలే పెద్ద విజయాలను నమోదు చేసుకున్నాయి. అందులో ఒకటి స్త్రీ 2. 50 కోట్ల బడ్జెట్తో రూపుదిద్దుకున్న ఈ హారర్ డ్రామా కేవలం 20 రోజుల్లో 515 కోట్ల గ్రాసును వసూలు చేసింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. వినాయక చవితి, దసరా సీజన్లో ఈ సినిమాకు మరింత ఆదరణ లభిస్తుందని, ఈ మధ్యకాలంలో ఇంత లాంగ్ రన్ ఉన్న చిత్రం మరేదీ లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య చిత్రసీమలో కడుగుపెట్టి 15 సంవత్సరాలు పూర్తయింది. 2009 సెప్టెంబర్ 5న అతను హీరోగా నటించిన జోష్ మూవీ వచ్చింది. కమర్షియల్గా గ్రాండ్ సక్సెస్ అందుకోపోయినా నాగచైతన్య మాత్రం వెనుకడుగు వేయలేదు. వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. నటుడుగా 15 సంవత్సరాలు కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా తండేల్ మూవీ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. చైతు సముద్రం దగ్గర ఫిషింగ్ బోట్ మీద నిలబడి కనిపించిన ఈ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాను చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ నిర్మిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి 2898 AD సినిమా థియేటర్లోనే కాదు, ఓటీటీలోనూ తన సత్తాను చాటుతోంది. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ చూస్తే ఆశ్చర్యం కలక్కమానదు. 11 దేశాల్లో ఈ సినిమా టాప్ 10లో నిలిచింది. అలానే నాన్ ఇంగ్లీష్ మూవీస్ జాబితాలో కల్కి మూవీ అగ్రస్థానంలో ఉంది. ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 1 వరకు ఈ మూవీని 2.6 మిలియన్స్ మంది చూశారు. తమ చిత్రం గ్లోబల్గా నాన్ ఇంగ్లీష్ మూవీస్లో ట్రేడింగ్లో నెంబర్ 1 స్థానంలో ఉండడం పట్ల మేకర్స్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సినిమా హద్దుల్ని చెరిపేయడం ఆనందంగా ఉందని అశ్విని దత్ అన్నారు.